మహర్షి, నాసామిరంగా 2 సినిమాల తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్ ఆఫర్స్ ఫ్లడ్ లాగా రావాలి కదా. అది ఎప్పుడు నాకు ఐ థింక్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే అందరికి తెలుసు అనుకుంటానండి. బికాస్ నేను ఇదివరకు నాకు సెలెక్ట్ చేసుకునే గమ్యం తర్వాత శంభో శివ శంభో ఒక చిన్న గ్యాప్ ఉందండి. శంభో శివ శంభోకి మహర్షికి మంచి గ్యాప్ ఉందండి. మహర్షికి నాస్వామిరంగా గ్యాప్ ఉందండి. నేను ఎప్పుడు వరుసగా చేసుకుని వెళ్ళిపోలేదండి. మహర్షి చేసిన తర్వాత ఇమ్మీడియట్గా నాస్వామిరంగా చేయలేదు. అందుకే 2019 అండి మహర్షి, 2023 24 స్వామి నాస్వామి. సో ఆల్మోస్ట్ 4-5 years గ్యాప్ ఉందండి. సో నాకు తెలిసి అప్రోచ్ అయినప్పుడు కూడానండి నాకు తెలిసి నరేష్కి ఏదన్నా అంటే అతను ఆ వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ ఇస్తేనే చేస్తాడు, అలాంటిది వస్తేనే అప్రోచ్ అవుదాం అని చాలా మందికి మైండ్ సెట్ ఉన్నట్టుందండి. అంటే ముందు సినిమాలతోటి ఏదైతే గమ్యం నీ దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు రిజెక్ట్ చేసింది లేదండి. 1-2 తమిళ సినిమాలు చేశాను, రిజెక్ట్ చేశాను. ఎందుకంటే చేయమన్నారు. బట్ నాకు అది అనిపించింది ఏంటంటే ఇట్ వాస్ మోర్ నేను సినిమాకి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే తెలుగుకి వచ్చినప్పుడు నా పోస్ట్లో నా ఫేస్ ఉంటుంది, వాళ్ళకి నేను వెళ్ళిపోతాను కానీ నాకు అది కెరియర్గా నాకు వెళ్ళిపోవద్దు అనుకున్నానండి. కథ నచ్చల. సో బట్ తెలుగు మాత్రం ఏది రిజెక్ట్ చేయలేదండి. వచ్చినాయి నాకు ఆఫర్స్ వచ్చింది. శంభో శివ శంభో తర్వాత మహర్షి తర్వాత నాస్వామిరంగా వచ్చిందండి. దాని తర్వాత ఇప్పుడు ఏం రాలేదు. అంటే ఫ్యూచర్లో వస్తాయి మనండి. ఐఎమ్ రెడీ. అంటే నేను ఒకటే అంటే నేను ఏ రోజు నేను హీరోగానే చేస్తాను, విలన్గా చేయను, ఇంకో క్యారెక్టర్ నచ్చాలి అంతే. నాకు నచ్చాలంటే నాకు ఇంపార్టెన్స్ ఉండాలి. బయటకు వచ్చిన తర్వాత అది అరగంట ఉన్నా కూడానండి. ఇప్పుడు మీరు సినిమా చూస్తే గమ్యం సినిమా చూస్తేనండి మొత్తం నాది కౌంట్ చేసి చూడండి 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకే ఉంటుందండి స్క్రీన్ టైం. బట్ మీరు బయటకు వచ్చినప్పటికి టాక్ అబౌట్ గాలి సీన్ అండి. సో అలాంటి ఒక ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ ఉంటే డెఫినెట్గా ఐ విల్ ట్రై ఇట్. నాకు అలాంటి ఏం రూల్స్ పెట్టుకోలేదండి, వీళ్ళతో చేయాలి వీళ్ళతో చేయకూడదు అన్నట్టు ఏమీ లేదండి. ఇప్పుడు ఈ సినిమా కంటే ముందు స్టార్ట్ అయిందా బచ్చలమల్లి కానీ? లేదండి, దీని తర్వాత ఇది యాక్చువల్లీ ఉగ్రం తర్వాత ఇది స్టార్ట్ అయిందండి. అక్కడ ఏమైందంటే నేను ఈ సినిమా జరుగుతుందంటే ప్యారల్గా రాజీవ్ గారిది ఇంకోటి చెప్పాను కదండి, మా ప్రొడ్యూసర్ చోటా భీమన్, ఆయన పిల్లలతో సినిమా చేస్తున్నాను, లైవ్ యానిమేషన్ లైవ్ ఫిల్మ్ చేస్తున్నారండి. సో సూర్య కెమెరామెన్ అండి మాకు ఆయనకి. సో దాంట్లో ఏమైందంటేనండి సడన్గా ఇవన్నీ జరుగుతుంది ప్యారల్గా, ఏదో 15 రోజులు అదో 15 రోజులు షూటింగ్ అలా జరుగుతూ వచ్చిందండి. నాస్వామిరంగా లైక్ నేను ఉగ్రం చేస్తున్నప్పుడు కమిట్ అయ్యింది. యాక్చువల్లీ మేము లాస్ట్ మార్చ్లో స్టార్ట్ అవ్వాల్సిన సినిమా అండి. అది కొంచెం డిలే అయింది. అప్పటికి నేను ఓకే చెప్పేసాను కదా. సడన్గా నాగార్జున గారు ఫోన్ చేసి ఇలాగా సంక్రాంతికి రిలీజ్ అని పెట్టారండి. సో ఆ టైంలో కరెక్ట్గా రాజీవ్ గారిని అడిగితే రాజీవ్ గారికి కూడా ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆ పిల్లలు ఏదైతే సినిమా చేస్తున్నారో వాళ్ళు అంటే మారిపోతున్నారు. అంటే 6 months లోపల ఏజ్ గ్రూప్ పెరిగిపోతుంటారు కదా పిల్లలు. సో నాకు కూడా పెరిగిపోతున్నారండి. వాళ్ళ పిల్లలు కూడా స్కూల్స్ ఎగ్జామ్స్ హాలిడేస్ అంటున్నారండి. సో 1 month మీరు డెలివరీ చేయండి సార్, ఈ లోపల మేము సినిమా చేసుకుంటాం అని చేసుకుని అది ఇది నైట్ ప్యారల్గా కూడా ఇది పొద్దున్న ఆవక్టెడ్కి వైజాగ్ షూటింగ్ చేసి వచ్చి నైట్ నాస్వామిరంగా చేసిన రోజులు కూడా ఉన్నాయండి. అండ్ మధ్యన బచ్చలమల్లి 3 సినిమాలు జరిగినాయండి. బచ్చలమల్లి December 25వ తారీఖు మొదలు పెట్టామండి, 37 వరకు చేసామండి. మళ్ళీ మొన్న ఫిబ్రవరిలో దాదాపు 25 days చేస్తామండి. 50% ఆఫ్ ది సినిమా అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ May 9th నుంచి June 25th వరకు చేస్తే సినిమా అయిపోతుందండి. సభకు నమస్కారం తెలుసు కదండి. యాక్చువల్లీ నాంది తర్వాత చేయాల్సిన సబ్జెక్ట్ అండి. అది ఇమ్మీడియట్గా నాంది తర్వాత కామెడీ సబ్జెక్ట్ అనుకున్నామండి. కరెక్ట్గా ఓపెనింగ్ అయింది, ఎలక్షన్ మూమెంట్ కదా, ఓపెనింగ్ అయిందని చనిపోయారండి, ఆయన ప్రొడ్యూసర్ చనిపోయారు. సో దాని మీద కొన్ని ఉన్నాయండి, ముందు తెచ్చిన అమౌంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అది ఎవరి దగ్గర అంటే మనిషి లేనప్పుడు మనకు క్లారిటీగా లేదు కదండి. సో అప్పుడు అది తీసుకున్న ఎవరన్నా చేయాలన్నా కూడా అంటే చాలా ఏమున్నాయో తెలియదు, ఎంత ఉందో తెలియదు అండి. సో టు టేక్ అంటే అది నార్మల్గా డిస్కషన్ స్టేజ్లో ఆగిపోతే ఆ సినిమా ఇంకొకరికి ఎక్కించొచ్చింది. ఆల్రెడీ కమిట్ అయిపోయి అందరికీ అడ్వాన్స్లు ఇచ్చి బయట ఫైనాన్షియల్స్ దగ్గర నుంచి తెచ్చుకున్న తర్వాత సో నా ఫినాన్షియల్గా కొంచెం అన్స్టేబుల్గా ఉందండి. అది ఎవరికి ఎంత తెచ్చారు, ఎవరికి ఎంత ఇవ్వాలో తెలియదండి. సో ఎవరిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉందండి.